నా కర్మ నేను ఎంజాయ్ చేస్తున్నాను, బతికేస్తారా బతికండి, అది మీ ఇష్టం, ఇక మీకు నాకు సంబంధం లేదు. వాడికి ఇంకా అదేదో సామెత కూడా ఉంది, మొండోడిని ఎవడేం చేయలేడని. అది వాడిష్టం. వాడు బలవంతుడు అయితే ఉండొచ్చు, కానీ వాడి కాళ్ళు రెండు తెగిపోయినా ఐఆమ్ ఎంజాయ్ యునో అంటాడు. లోపల మండుతుంటుంది. మంటుండదా? భీష్ముడు అంపశయ్య మీద పడుకొని పాటలు పాడుకున్నాడు. ఏం పాటలు? సినిమా పాటలు కాదు. విష్ణుమూర్తిని స్తుతించాడు. సహస్రనామం అప్పుడు వచ్చింది. అంటే ఆయనకి నొప్పి లేదనుకున్నారా? 1000 బాణాల శరీరంలో ఉండే కర్మ ఉంది ఆయనకి. అసలు కర్మ సిద్ధాంతం భూమి మీదకి ఎప్పుడు వచ్చిందంటే, అది ఎప్పుడో వచ్చింది ఆధ్యాత్మికతలకు. ఎప్పుడు వచ్చిందంటే భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఉన్నప్పుడు లాస్ట్ రోజు కృష్ణుడు వస్తాడు, తాతగారు బాగున్నారా అని. రా కృష్ణరా, నువ్వు చేసిన నిర్వాహకం చూడు అంటాడు. అది ఆయన ప్లానే కదా, ఈ బాణాలన్నీ ఆయన ప్లానే, లేకపోతే భీష్ముడు దొరకడు. నువ్వు చేసిన నిర్వాహకం చూడు అంటాడు. అనగానే కృష్ణుడు ఏమంటాడు తెలుసా? తాతగారండి, వీటన్నిటికీ మీరు కారణం కాదా అంటాడు. ఒక్క మాటే అని వెళ్ళిపోతాడు ఆయన. ఆయన వెళ్ళిన తర్వాత భీష్ముడు రియలైజ్ అవ్వడం ప్రారంభిస్తాడు. అవును కదా, ఈ బాణాలు ఎందుకు పడ్డాయి నాకు? ధృతరాష్ట్రుడు దానివల్ల. అసలు వీటన్నిటికి కారణం, నేను అస్త్రాలు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అంబ వల్ల. అంబకు కారణం ఏంటి? ఆమె యొక్క జీవితాన్ని నేను డిస్టర్బ్ చేశాను. నాకు బలం ఉందని చెప్పేసి వాళ్ళని ఎత్తుకొచ్చేస్తానా? నెంబర్ 1. నెంబర్ 2, అసలు నా కొంప కొల్లేరవడానికి కారణం ఎవరు? శకుని నా మీద ఎందుకు కక్ష కట్టాడు? వాడు అక్కని తీసుకొచ్చి బలవంతంగా నా బిడ్డ గుడ్డివాడికి పెళ్లి చేశాను, అందుకు శకుని పాకబట్టాడు. ఎవడు వాస్తవానికి వాడు కారణం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రకృతే న్యాయ నిర్ణేత, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక దెబ్బ తగిలిందంటే ఇవాళ దొంగ. ఇక మీరు ఎలా ఫీల్ అవుతారనేది ప్రకృతికి అనవసరం. ఇక్కడ సుప్రీంకోర్టుకి జైలు జీవితం వేయడమే దాని పని. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? జైల్లో ఉండి కొంతమంది ఏమంటారు, ఐ ఎంజాయ్ మై జైలు జీవితం అంటాడు. అనుకో, ఎవడో కావాలి. నేను మీకు దాన్ని కూడా దాటే మార్గం చెప్తాను ఇప్పుడు. నెంబర్ 1, కర్మను అనుభవిస్తూ ఆ కర్మను నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను అనుకోవటం. నా కర్మరా బాబా అని ఏడవడం గుడ్డి. కర్మను అనుభవిస్తూ ఆ కర్మని ఓకే ఎంజాయ్ అని నిన్ను నువ్వు ట్యూన్ చేసుకొని ఏదో బతకాలి కదా. మరి బతకడం మెల్ల, గుడ్డి మీద మెల్ల బెటరే కదా. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చూపు. ఆ కర్మను దగ్గం చేయడం చూపు, దివ్యమైన చూపు. దగ్గం చేయాలి. భగవద్గీతలోనే ఉంది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. అయితే ఇప్పుడు ఈ పాయింట్లోకి వద్దాం. అయితే అండి, రమణ మహర్షి గారికి జ్ఞానం లేదా? ఆయనకి క్యాన్సర్ కణం ఉంది, మరి ఎందుకు దగ్గం అవ్వలేదు అంటే దానికి సంబంధించిన జ్ఞానం లేదు. జ్ఞానం అంటే మీరు ఈ జ్ఞానం అనుకున్నారు, ఆత్మజ్ఞానం కాదు. చెప్తాను చూడండి. మీ మీద 10 కేసులు ఉన్నాయి అనుకోండి. ఒక కేసు జైలుకి వెళ్ళారు అనుకోండి, జైల్లో నుంచి బయటికి రాగానే మళ్ళీ తీసుకెళ్ళి జైలు వేస్తారు. ఎందుకంటే 2వ కేసు 3వ కేసు ఇలా ఉంటాయి అన్నమాట. అందుకని ఫైనల్గా ఒక కర్మ అనేది, మీరు ఒక పెయిన్ అనుభవిస్తున్నారంటే ఆ పెయిన్లో 80% కర్మ ఉండదు. అసలు 20% కర్మ ఉంటుంది, 80% మనం ఫీల్ ఉంటుంది. నాకు జబ్బు ఉందరో రకరకాల ఫీల్స్ పెట్టుకుంటాం కదా, దానివల్ల క్రియేట్ అవుతుంటుంది. దాంతో ఏమవుతుందంటే ఆ 80% ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే సజ్జనులతో సాంగత్యం చేస్తామో, లేకపోతే ఒక అవేర్నెస్, ఒక ధైర్యం వచ్చేస్తుందో, లేకపోతే భక్తి మార్గంలో వచ్చేస్తుందో, లేకపోతే ఓ ప్రభు నన్ను కాపాడాడు అన్న ఫీల్లోకి వెళ్తాడో. ధ్యానులకే కాదు, చాలామందికి ఆ కర్మలు పోతాయి, మీకు తెలుసు లేదో. లేకపోతే లక్షల మంది సువార్త సభలకు ఎందుకు వెళ్తారు? ఊరికి వెళ్తారండి. వాళ్ళ కర్మ దగ్గమవుద్ది. నేను పరిశోధన చేసి చెప్తున్నా. అయితే ఏ కర్మ దగ్గమవుద్ది? వాడికైనా వీడికైనా ఎవరికైనా 80% పెట్టుకున్న కర్మ దగ్గమవుద్ది. అది వాష్ అవుట్ అవుద్ది అనమాట. ఇంకా 20% ఉంది కదా, ఆ 20% ఎప్పుడు పోద్దంటే పశ్చాత్తాపం చెందినప్పుడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు, పరివర్తన చెందినప్పుడు పోద్ది అది. అందుకని ఇదంతా పక్కన పెట్టేసి మనము 3 ముక్కల్లో చెప్పుకుందాం. 3 రకాల బాధలు ఉన్నాయి మనకి. శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక బాధలు. ఇంత మించి మనిషికి ఏమి లేవు. శారీరక బాధల్లో అంటే అండి, ఈ కొండెక్కి వచ్చామండి, నడువునే వచ్చుతుందండి, మరి నొప్పి ఉంటుంది కదా, అవన్నీ పక్కన పెట్టేయండి. క్రానికల్ డిసీజ్ 2 రకాలు ఉంటాయి. డిసీజులు అంటే చిన్నవే, జలుబులు, తుమ్ములు, నడువు నొప్పులు అలాంటివన్నీ, అవి పక్కన పెట్టేద్దాం. 80%. నా మోకాళ్ళ నొప్పులండి, మరి పెద్ద వేసాక మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అవన్నీ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ప్రధానమైనవి అంటే తప్పించుకోవడానికి అవకాశం లేనివన్నీ కూడా క్రానికల్ డిసీజులు. దానికి మూలం కర్మ ఉంటుంది. శారీరక బాధలు ఓకే, 2 మానసిక బాధలు. మానసిక బాధల్లో తప్పించుకోగలిగింది, తప్పించుకోలేనిది, కర్మ అయింది, అకర్మైంది చెప్తా. మీ పక్కింటి వాళ్ళతో గొడవ అవుతుంది అనుకోండి, అది కర్మ కాదు.
మీరు మా పక్కింటి వాడితో గొడవ అవుతుంది, మీరు వచ్చి ఏడుస్తుంటారు రూమ్లో కూర్చొని, అది కర్మ కాదు. వాడిని పట్టించుకోవడం మానేస్తే నీకు ఉండదు. అదే మీ భర్తతోనో భార్యతోనే పెయిన్ అనిపిస్తున్నారు అనుకోండి, అది కర్మ. తప్పించుకొని చూద్దాం, మీ భార్యను వదలని చూద్దాం, మీ భర్తను వదలని చూద్దాం. అయ్యా అవుద్దా? సమస్య లేదు, చక్రం ఉంటుంది దానికి. ఎందుకనంటే అది కర్మ. ఆ భర్త ఎందుకు నేను హింసిస్తున్నాడు, అది కర్మ. ఓకే, అందుకని అసలు కర్మ ఏది కాదో ఫస్ట్ క్లారిటీ రాకపోతే మీకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రతిదీ నా కర్మరా బాబు అంటారు. హోటల్కి వెళ్ళి ఇంత తింటారు, బిల్లు కట్టేటప్పుడు నా కర్మరా బాబు ఎంత అయింది అంటారు. అది కర్మ కాదు, అది బుద్ధిలేనితనం. కనుక ఫ్రెండ్స్, కర్మ అనేది నాకు తెలిసి 20% ఉంటుంది. ఎందుకంటే సృష్టిలో మనకి 20% ఇవ్వబడుతుంది, 100% ఇవ్వబడదు. రూల్ అది. చరిత్రలో అలాంటి పొరపాట్లు కూడా జరిగిన కథలు ఉన్నాయి. మాండవి ముని అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ కథంతా చెప్తే స్టోరీ పెద్దదవుతుంది. ఆయన్ని దొంగ అనుకొని ఒక రాజు తీసుకొచ్చి సూలదండనం వేస్తాడు. సూలదండనం అంటే తెలుసా? మనిషిని లోపలికి సూల మీద కూర్చోబెట్టడం, అంతే. అది శరీరంలోకి కొంచెం 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 చొచ్చుకొని వెళ్ళిపోద్ది, చనిపోతారనమాట. అలా దొంగలతో పాటు ఆయన కూడా వేసేస్తాడు. ఆయన ఏమండో, ఆయన ఎంత అద్భుతమైన మాస్టర్ అంటే ఆ రాజును కానీ పట్టుకున్న సైనికులు కానీ ఎవరిని తిట్టడు. నా వాస్తవాన్ని నేను కారణం అనుకుంటాడు. మొత్తం మీద కొన్నాళ్ళకి అతను తర్వాత రిలీజ్ చేస్తారు, ఏదో బతుకుతాడు, వదులుతారు, అదంతా. ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అంతా బాగుంది, నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ పడింది కదా, ఏ తప్పు చేస్తే పడింది అని అడుగుతాడు. అయ్యా నువ్వు చిన్నప్పుడు ఒక తూనీకి తీసుకొని దానికి ముళ్ళుతో పొడిచావు నాయన అని లెక్క చూపిస్తాడు. పక్కా లెక్క, రికార్డ్ రూమ్. అనగానే ఆయన ఎంత గొప్పవాడో చూడండి, యమధర్మరాజుతో వేసుకుంటాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏదన్నా తప్పు చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం 20% ఉండాలి, 20% ఉండాలి. నువ్వు ధర్మశాస్త్రం తప్పావని యమధర్మరాజుకి వాయించేస్తాడు. యమధర్మరాజు మీద పిటిషన్ వేస్తాడు ఆయన. యూనివర్సల్ కోర్టు ఒకటి ఉంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చిల్లర కోర్టులు, ఇవన్నీ చిల్లర జీవితాలు. అసలైన సుప్రీంకోర్టు యూనివర్సల్ కోర్టు అక్కడ ఉంది. మీకు ఏదైనా అన్యాయం జరిగితే ధ్యానంలో కూర్చొని అక్కడ చెప్పండి, దిగిపోతుంది బెటాలియన్ అక్కడ నుంచి. అది మీదే తప్పు లేకపోతే తర్వాత మిమ్మల్ని వాయిస్తారు. అంతేగాని ఆయన తిట్టాల్సింది తిట్టి చావాల్సింది చంపి యూనివర్సల్ కోర్టు అంటే ముందు మీకేస్తారు. సరే, మాండవి మహాముని ఏమంటాడు తెలుసా? ఒక తూనీకి గుచ్చాను, ఓకే, అది కూడా బాల్యంలో, నాకు తెలియని వయసు. అంటే 20% పనిష్ చేయాలి, నువ్వు 100% ఎందుకు చేసావు? సో యు ఆర్ పనిషబుల్ అని యమధర్మరాజుకి పనిష్మెంట్ చేస్తాడు ఆయన. యమధర్మరాజు అప్పుడు అవును నేను ఆ రోజు ఆవేశంలో సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోయినా ఐఎమ్ సారీ అంటాడు. అప్పుడు యమధర్మరాజుని మళ్ళీ భూమి మీదకి డీప్రమోట్ చేస్తారు. అతనే విదురుడు. విదురుడు జీవితం అంతా కష్టాలమేమే, కానీ జ్ఞానమే కదా. అందుకే విదురుడు భూమి మీదకి వచ్చి అద్భుతమైన జ్ఞానం ఇచ్చి వెళ్ళాడు. మరొకసారి చెప్పకూడదాం విదురుడికి. ఉరఫ్ యమధర్మరాజు. చూసుకోండి, మా అన్ని మూలాలు ఉన్నాయి మహాభారతంలో, కథల్లో. అది అద్భుతమైన సబ్జెక్ట్, అది దాన్ని మనం సబ్జెక్ట్గా చూడాలి.